పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి ఘనమైన అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామమున నీ పాస నిధులు సాగిలపడి తండ్రి, మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, మీ ఉచితమైన కృపచేతని తండ్రి, ఎబ్రోన్ నార్త్ జోన్ కమాండ్ యూత్ మీటింగ్ లో తండ్రి, బాలనగర్ నుంచి తండ్రి అత్నూరు వరకు ఉన్న ప్రతి సంఘంలో నుంచి తండ్రి మా యవన సహోదరి సహోదరులందరినీ మీరు నడిపిస్తూ వచ్చినారు. స్తోత్రాలు. ఆయా సంఘాలు ఉన్న సేవకులు, పరిచారకులు, బాధ్యత కలిగిన సహోదరులను బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. స్థానిక సంఘ సేవకుడు కుటుంబాన్ని బట్టి, సంఘంలో ఉన్న పరిశుద్ధులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభా, మీ ఉచితమైన కృపచేతన తండ్రి, నిష్ప్రయోజకులము ఎన్నిక లేని మమ్మల్ని అందరినీ ప్రేమించి ప్రభా యేసు క్రీస్తులో మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, సంతోష ఆనందములను బట్టి హృదయమారం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభా, ఇంతవరకు తండ్రి ఆత్మ సంబంధమైన పాటలతో తండ్రి మాకు ఇచ్చిన సంతోష ఆనందములతో మిమ్మల్ని మయపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ప్రతి పాట ద్వారా మా యవన సహోదరులు ఎంతో ఆత్మీయంగా తండ్రి హృదయమారం మిమ్మల్ని తెలుసుకొని హృదయమారం మిమ్మల్ని కీర్తించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ దాసుడు తండ్రి ప్రభా సాక్ష్యం చెప్పుచుండగా మీ దాసుని యొక్క సాక్ష్యం ద్వారా మా యవన సహోదరులు విని తండ్రి ఎంతో ఆత్మీయ క్షేమము పొందినట్లు, ఆత్మీయ మేలు పొందినట్లు ప్రభా మీ కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ముందున్న వాక్య పరిచయంలో కూడా మీ దాసుని మీ శిలసాటును మరుగుపరిచి మా యవన సహోదరులకు ఒక కావలసిన వర్తమానము మీరు అనుగ్రహించి యవన కాలంలో వారు తండ్రి లోకములో ఉన్న వాటిని అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ప్రేమించక జీవం కలిగిన రక్షకుడైన యేసు క్రీస్తును ప్రేమించి నిత్య జీవము పొంది ప్రభా నిత్యత్వంలో మీతో యుగాలు ఉండే దండకరమైన జీవితం అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. టెస్ట్ మనీ ద్వారా తండ్రి, వాక్య పఠనం ద్వారా ఎవరైతే తండ్రి నీ మాటలు విని ఇంకా రక్షణ లేకపోతే తండ్రి ఈ దినమునైనా తండ్రి ప్రభా మీ సంకల్పంలో ఉన్న వారందరినీ మీరు రక్షించుకోమని ప్రార్థిస్తుంటున్నారు. రక్షణ పొందిన వారు ఆత్మీయ తీర్మానం కలిగి నీ కొరకు నమ్మకస్తులుగా, నమ్మకమైన సేవ పరిచర్య చేసేవారిగా వారికి ఇచ్చిన తలాంతుని ఇంటిలో నమ్మకంగా కొనసాగించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ సమయం అంతయు దీవించి ఆశీర్వదించండి. మైక్ సిస్టమ్ను ప్రభా కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాడు. ప్రభా కనిపించక ఎవరైతే తండ్రి నీ ఇంటిలో ప్రయాసపడుతున్నారో వారికి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తుంటున్నారు. ముందున్న సమయం అంతయు మాకు దీవించి ఆశీర్వదించుము. అంధకార చీకటి శక్తులను, దురాత్మల సమూహంనంతటిని నజరేయుడైన అయిన యేసు క్రీస్తు నామమున బంధిస్తూ ప్రతి సమయంలో మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని, మహిమ గంత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఏం చెప్పారు? అని చెప్పారు. ఆయన పేరు సాక్ష్యం చెప్తారు కదా, సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు. నా పేరు జాన్ పీటర్.
జాన్ క్యాన్సిల్ అయ్యి పీటర్ అని అది వరవడిలో వస్తా ఉన్నది. సోరారం, ప్రస్తుతానికి మేము ఉండేది సోరారం, తిరుపతి. మాది స్వగ్రామం వచ్చి గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర, అడవుల దీవి దగ్గర దిండి. మరి ఎంతమందికి తెలుసు కానీ దిండి అనేటటువంటి మారుమూల ప్రాంతం. ఆ దిండి తప్పుకుంటే మాకు సముద్రం. మహిమదాస్ అనకు తెలుసు అన్నమాట. అక్కడి నుండి దేవుడు ఈ ప్రదేశాన్ని నడిపిస్తొచ్చాడు. అయితే నా ఒరిజినల్ నేమ్, నా అసలు పేరు శ్రీనివాసరావు. నా అసలు పేరు శ్రీనివాసరావు. మా నాన్నగారి పేరు భిక్షాలు, అమ్మ పేరు కమలమ్మ. వృత్తిరీత్యా మా తల్లిదండ్రులు 3 పనులు చేసేవారు. ఒకటి కుల వృత్తి, కళ్ళు గీత, కళ్ళు గీసేవాళ్ళు. రెండవది సముద్ర తీరం దగ్గర ఉంది కాబట్టి ఉప్పు పండించేవాళ్ళు. మూడవది వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ బ్యాక్గ్రౌండ్ నుండి నా స్టడీస్ మొత్తము ఊర్లోనే జరిగింది. డిగ్రీకి ఏసీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఏసీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత 1991లో ఏసీ కాలేజీలో, గుంటూరు ఏసీ కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక దురాత్మ చేత పీడింపబడటం జరుగుతూ వచ్చింది. నైట్ అయితే భయం వేసేది. హాస్టల్లో ఉండేవాడిని. ఏసీ కాలేజీ మొత్తానికి 4 హాస్టల్స్ ఉండేవి. దానిలో ఉల్ఫాల్ అనేటటువంటి ఒక హాస్టల్లో నేను బీకామ్ చదువుతున్న సందర్భంలో 91లో ఒక దురాత్మ చేత పీడింపబడతా ఉన్నాను. ఒకసారి బాగా బక్కగా అయిపోయినా, నైట్ అయితే భయం, ఆ గుండెలన్నీ బరువుకుపోయి నిద్రపోతే చాలు అది ఇక మీదకి వచ్చేసి అట్లా గందరగోళం చేస్తూ ఉండేది. నిద్ర ఉండేది కాదు. అట్లా అయ్యి మోషన్స్ మొదలైంది. అమేబియాసిస్. చికెన్ తగిలితే ఆ వారం అంతా మోషన్స్, శనగపిండి దగ్గర మోషన్స్. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఒకసారి మా నాన్నగారు కోర్టు పని మీద, మళ్ళీ కోర్టు ఎందుకు అంటే అది ఒక పెద్ద స్టోరీ ఉంది. కోర్టు పని మీద గుంటూరు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు, హాస్టల్కి వచ్చి చూశారు. చూసిన తర్వాత అంతకుముందు కొంచెం దొడ్డుకుండేవాడిని, ఈ పరిస్థితి బాగా బక్షిపోయినా. అడిగాడు, ఏమైంది నాన్న ఇంతగా ఇదవుతున్నావంటే చెప్పిన, నాన్న ఇట్లా అవుతా ఉంది, నైట్ పడుకుంటే భయం వేస్తా ఉంది, ఏదో గుండెల మీద తొక్కుతా ఉంది, నిద్ర ఉండట్లేదు అని చెప్పిన. మా బ్యాక్గ్రౌండ్ మాత్రం విగ్రహారాధన, దేవుడు అంటే తెలియదు. మధ్య మధ్యలో వీళ్ళు మాకు టైం తక్కువ ఇచ్చారు, అందుకని టయానికి ముగించాలి కాబట్టి ఇట్లా మా నాన్నగారు ఏం చేశారంటే, సరేనని చెప్పేసి తెనాలిలో వైకుంఠపురం అని ఒకటి ఉంది, దాని ముందు ఒక భూత వైద్యుడు ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెడితే అతను ఏం చేశాడంటే, నాకు 3 నెలల ప్రాయంలో, నాకు వయసు 3 నెలలు ఉన్న టైంలో ఏం జరిగిందో ఆయన చెప్పాడు. ఏంటంటే ఆ 3 నెలల టైంలోనంట ఇలానే ఒక వ్యాధికి గురైతే హాస్పిటల్ తీసుకెళ్తే, నిజాంపట్నం అని ఉంటుంది మా దగ్గర, దిండికి దగ్గరలో నిజాంపట్నం ఉంటుంది, హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పారట, పిల్లాడు ఆల్రెడీ చనిపోయాడు, పడేసిపోయింది అన్నారట. మమ్మల్ని అంట మా ఇంటికి తీసుకెళ్ళి పాత పెట్టుకుంటామని తెచ్చుకున్నారట. అయితే మరి ఎట్టానో బతికిన.
ఆ విషయము నాకు 3 నెలల టైంలో జరిగినటువంటి విషయము ఈ భూత వైద్యుడు మా నాన్నతో చెప్పాడు. ఇట్లా జరిగింది, మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇతనికి అని చెప్పాడు. మా నాన్న షాక్ అయ్యాడు. 3 నెలల వయసులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతగా చెప్పాడంటే ఇది గట్టాడని అనుకొని, సరే అతను ఏం చేశాడంటే నాకు పంచలోక విగ్రహం, దుర్గాదేవిది పంచలోక విగ్రహము ఒకటి తయారు చేసి నా మెడలో వేశాడు. వేసిన తర్వాత దానికి నేనేం చేయాలంటే ఉదయం స్నానం చేయగానే ధూపం వేయాలి, రాత్రి స్నానం చేయగానే ధూపం వేయాలి. అది నా డ్యూటీ. కంపల్సరిగా ఉదయము సాయంత్రము ధూపం వేయాలి. ఇట్లా వేస్తా ఉంటే నాకు ఒక క్రిస్టియన్ స్నేహితుడు ఉన్నాడు మందిరంలో, హాస్టల్లో. అతను అన్నాడు, క్రిస్మస్ వాడి పామారు దగ్గర వాళ్ళ ఇంటికి నన్ను ఆహ్వానించాడు. నేను ఆయన కండిషన్ పెట్టినారే, నువ్వేమో క్రైస్తవుడివి, నేనేమో హిందువుని, కంపల్సరీగా బొట్టు ఉండేది, మెళ్ళలోనేమో విగ్రహం ఉండేది. మరి నీ ఇంట్లోనేమో అగరవత్తులు అవి ఉండవు కదా, మరి నువ్వు నాకు అగరవత్తులు సప్లై చేస్తానంటేనే వస్తాను. సరే చేస్తానన్నాడు. వెళ్ళిన అక్కడ ఒక 3-4 డేస్ ఉన్నా. 3-4 డేస్ ఉన్న తర్వాత అతను పాపం ఇచ్చాడు, దానికి ధూపం వేసిన. వాడు చెప్పాడు, అప్పుడు కూడా చెప్పాడు, అరే ఇవన్నీ వస్తాయరా, అసలైన దేవుడు యేసు ప్రభు అంటే వాదించేవాడిని, అసలు ఒప్పుకునేవాడు కాదు. అట్లా 91, 92, 93, 94 డిగ్రీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎక్కడైతే మాంత్రికుడు ఉన్నాడో, భూత వైద్యుడు ఉన్నాడో, తెనాలికే, గుంటూరు నుంచి తెనాలికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆయన మీద నాకు కూడా బాగా ఇష్టం పుట్టేది. ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన అడుగుతున్నా, ఇంకా ఇవన్నీ మంత్రాలన్నీ నేర్పు, గాయత్రి మంత్రాలు ఇవన్నీ నేర్పని అడుగుతా ఉంటే, ఇక ఆయనకి అతను మా నాన్న పిలిపించాడు, వీడు నాకు వదిలేయి, నా అంతటోని చేస్తా, నా తర్వాత నా వారసుడికి చేస్తానని అన్నాడు. అంటే మా నాన్న ఒప్పుకోవాలి. ఇట్లా చేస్తా ఉండేటప్పటికల్లా ఆయన అఘోర, ఆయన పేరు ఆవు వెంకటేశ్వరరావు, కరెక్ట్ గా వైకుంఠపురం గుడికి ఆపోజిట్ లోనే ఉండేవాడు. 4 కాలువలు ఉంటాయి తెనాల్లో, తెలిసిన వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. అక్కడ ఇంట్రెస్ట్ వెళ్ళేవాడిని, ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని, శుక్రవారం వెళ్ళేవాడిని. వెళ్ళి నా డ్యూటీ ఏమైపోయిందంటే ఆయన చెప్తా ఉంటే నేను రాయాలి. రచ్చరేఖలు, తాయిత్తులు ఇవన్నీ కట్టి వాటిని ఎట్ట వాడాలో కూడా అన్ని నేను చెప్తా ఉండేవాడిని. అట్లా బాగా ఇంట్రెస్ట్ అయింది. తనలో ఉన్నటువంటి ఇంకో గొప్పతనం ఏంటంటే మంచి భూత వైద్యుడు, హాని చేసేవాడు కాదు, అంటే చేతబడి చేసేవాడు కాదు, చేసిన వాటిని వదిలించేవాడు. అట్లా అతను కూడా ఆయన ఎక్కడికి వెళ్తే నన్ను అక్కడ తీసుకెళ్లేవాడు. చాలా దూరాలు ప్రాంతాలు తిరిగినాము. తిరిగితే ఆయన దగ్గర ఇంకోటి ఏముందంటే కలశాలని ఉంటాయి. ఆ కలశాలు పెడితే పరమ పేదవాడైనా కూడా మంచి ఉన్నత స్థితిలోకి వస్తాడు. నేను అడిగా, నీ దగ్గర ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, నాకు కూడా ఒక కలశం పెట్టు, నేను కూడా తొందరగా డబ్బులు సంపాదిస్తానంటే ఆయన అన్నాడు, నీ మీద వేరే ఉద్దేశం ఉందయ్యా అన్నాడు. ఇట్లా జరుగుతూ ఉంది. 97కి వచ్చేసినాం. 97లో ఆయన అక్కడ కూర్చొని ఆ పీఠకం మీద, పీఠకం అని ఒకటి ఉంటుంది, దాని మీద కూర్చొని డైరెక్ట్ గా ఆ షెల్ఫ్లో ఇలానే ఒక బల్ల ఉంటది, ఆ బల్లలో నుండి ఒక బైబిల్ తీశాడు. ఆ బైబిల్ తీసి నా చేతిలో పెట్టాడు. నా చేతిలో పెట్టి అన్నాడు, ఈయనే సృష్టికర్త, ఈయనే నిజమైన దేవుడు, ఈయన్ని నమ్ముకో, వెళ్ళిపో అన్నాడు. అంటే నేను ఆయన్ని బాగా వాదించాను. నేను వచ్చింది దేనికి నీ దగ్గరకి, నువ్వు చేస్తున్నది ఏంటి అని జనరల్గా అంటాం కదా, తక్కువ అని, ఇట్లాంటి మాటలు కూడా ఆయన అన్నా. తక్కువ వాళ్ళది నాకు అంటగడుతున్నావు అని చెప్పేసి బాగా తిడితే తను అన్నాడు, ఏమన్నాడంటే, ఒక రోజు రాబోతుందయ్యా, ఆ రోజున ఈయనే నిజమైన దేవుడు అని నువ్వు కూడా ప్రకటిస్తావు అని చెప్పాడు. కాని పని అన్న. కాని పని అంటే ఇట్లా జరుగుతున్న తర్వాత బైబిల్ ఇచ్చాడు, తెచ్చుకున్నా. బైబిల్ అయితే తెచ్చుకున్నా.
ఇప్పటికీ ఇంట్లో ఉంది ఆ బైబిల్. తెచ్చుకుంటే ఎప్పుడన్నా తెచ్చుకున్నానే కానీ బైబిల్ చదవటం లేదు. ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, ఒకరోజు వస్తుంది, దీని మీదే నీకు మంచి అవకాశం వస్తుంది, కానీ దాన్ని నువ్వు కాళ్ళ జీతం చిమ్ముకుంటావు అన్నాడు, అంటే వదిలించుకుంటావు అన్నాడు. దీనికి గల కారణం ఏంటంటే, మా అక్కని ఊర్లోనే మ్యారేజ్ అయింది. మా అక్కకి ఆమె కూతురు ఉంది. ఆ అమ్మాయి నాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికి మా బావగారు దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకొని నన్ను ఎట్టయినా క్రిస్టియన్గా చేయాలని ఆయన శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు పడినప్పుడు సేవకులను తీసుకొచ్చేవాడు, చెప్పించేవాడు, వాళ్ళు వాదించేవాడిని, తిట్టేవాడిని, ఒక్కొక్కసారి చేయకూడదు చేసుకునే పరిస్థితులు కూడా వెళ్ళినాయి. ఒప్పుకునేవాడిని కాదు. అంటే ఏమనేవాడిని అంటే, ఇది ఫారిన్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, వాళ్ళు డబ్బుల కోసం మీరు అంతా చేస్తున్నారని చెప్పి బాగా వాదించేవారు. అట్లా చేస్తా ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఇట్ట కాదు, ఎట్టయినా మనలో కలుపుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఒక హెడ్ ఉన్నాడు. వైజాగ్లో మధురవాడ అనేటువంటి ప్రాంతంలో సిహెచ్ అర్జునరావు గారు అని ఎన్టీ రామారావు మేనల్లుడు. ఆయనకి ఫారిన్ నుంచి బాగా మధురవాడ మొత్తం ఆయనదేనంట. మరి ఎవరికైనా తెలిస్తే ఉండొచ్చు. విజన్ నావిటీ అనే ఒక సంస్థ కూడా ఉంది. ఆయన పట్టుకొచ్చారు. ఆయన పట్టుకొస్తే ఆయన ఇంటర్వ్యూ చేసుకున్నాడు. అంతా బాగానే అయింది, ఓకే అయింది. సరే నీకు జాబ్ ఇస్తా, 97లోనే జాబ్ ఇస్తా, 15,000 శాలరీ ఇస్తా, లాడ్జింగ్ బోర్జింగ్ మొత్తం ఇస్తా, అమెరికా కూడా పంపిస్తా, మంచి అవకాశాలు ఉంటాయి అన్నారు. సరేనన్నా. కండిషన్ పెట్టాడు. ఏమన్నాడంటే, యేసు ప్రభుని నమ్ముకోవాలి, బ్యాప్టిజం తీసుకోవాలన్నాడు. నేనన్నా, మా తాత మొత్తం నుండి వస్తున్నటువంటి మరి మా దేవతల్ని, దేవుణ్ణి 33.5 కోట్ల వీళ్ళని నేనేం చెయ్యాలి? నువ్విచ్చే ఈ జాబ్ కోసం అయితే నేను వాళ్ళు వదులుకోను, నన్ను చూసి జాబ్ ఇవ్వు, కానీ నీ దేవుడిని నమ్ముకుంటే జాబ్ ఇస్తే నాకు వద్దన్న. ఆయన గడ్డం పట్టుకుని బతికినాడు. నీలాంటి వాడే కావాలరా, ఈ దినాలలో డబ్బులు ఇస్తానంటే దేనికైనా బెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, నువ్వే కావాలన్నా. నేను కావాలన్నట్లయితే నన్ను చూసి జాబ్, అంతేగాని నీ దేవుణ్ణి నమ్ముకుంటే జాబ్ ఇస్తానంటే నాకు వద్దాను. 3 సార్లు ప్రయత్నం చేశాడు పాపం, ఒప్పుకోవాలి. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ప్రాసెస్ నడుస్తా ఉంది. 2000 వరకు అప్పటికే నేను స్కూల్ పెట్టిన తెనాల్లోనే. కౌండిన్య బాలకుటీలు అనేటటువంటి గోత్రం మీద అంత మమకారం ఉండేది. ఆ గోత్ర పేరు మీదనే స్కూల్ పెట్టా. ఆ స్కూల్ పెట్టి రన్ అవుతా ఉంది. అయితే 2001లో మా బావగారు నన్ను అడిగాడు, దేవుని నమ్ముకుంటే నా కూతురు నీకు ఇస్తా, లేకపోతే మా దారి మేము చూసుకుంటాం, నీ దారి మేము చూసుకుంటాం. నేను ఆయన కంటే ఇంకెక్కువగా మొరటుగా మాట్లాడాను. అయితే అట్లా నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ మాంత్రికుడి దగ్గరికి వెళ్తానే ఉన్నాను. ఆయన అన్నాడు, ఏదేమైనా కానీ ఆయమ్మాయే నీకు భార్య అన్నాడు. ఎవరు ఎన్ని వచ్చినా కానీ ఆయమ్మాయే నీకు భార్య అన్నాడు. సరేనని చెప్పేసి అతను నాకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కండిషన్ పెట్టినాడు, నేను హిందూ మ్యారేజే చేసుకుంటాను. ఆయన ఏమో క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలని ఆయన బాధ. హిందూ మ్యారేజ్ చేసుకుంటా, అది గుళ్ళో చేసుకుంటానండి, వైకుంఠపురంలోనే నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు రావాలి, నువ్వు వచ్చి మా ఆచారం ప్రకారము అన్ని జరిగిస్తేనే పెళ్లి చేసుకుంటా అని అంటే, పాపం అతను కూతురు కోసం చెప్పిన కండిషన్ ఒప్పుకుని 2001 సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున గుళ్ళోకి వచ్చాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం చేయాల్సిన అన్ని చేశాడు కూతురు కోసం. అట్లా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత స్కూల్ క్లోజ్ అయిపోయింది. మ్యారేజ్ అయింది 2002 కల్లా క్లోజ్, స్కూల్ ఓండప్ అయిపోయింది. పార్ట్నర్ కొంచెం మోసం చేశాడు, అయిపోయింది. ఇక్కడి వరకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ ఘటన అయిన తర్వాత
అప్పటికే మా నాన్న అంటున్నాడు, అరే నీకు స్కూల్ ఉందని ఏదో పోషించుకుంటావని నా మనవరాన్ని ఇప్పించిన స్కూల్ పోగొట్టుకున్నావు, మరి నువ్వు ఇప్పుడు అమ్మాయిని ఎట్టా బతికిస్తావు అని. ఆ సందర్భంలో 2002లో నాన్ బిఈడి డిఎస్సి అని గవర్నమెంట్ ఒక ప్రకటన చేసింది. అంటే నేను హైదరాబాద్ రావడానికి గల కారణాలు ఏంటంటే, ప్రకటన చేస్తే కోచింగ్ అని మళ్ళీ గుంటూరు వచ్చింది. గుంటూరు వచ్చేటప్పటికల్లా గుంటూరులో డిఎస్సి కోచింగ్ తీసుకుంటా ఉంటే దేవుని ప్రణాళిక అయితే అప్పటికి కొద్ది కొద్దిగా దేవుళ్ళలోకి ఎదుగుతూ ఉన్నా. ఈ మధ్యలో 2001లో మ్యారేజ్ అయిన తర్వాత ఈ అమ్మాయి మా మిస్సెస్ పుట్టిన దగ్గర నుంచి బొట్టు పెట్టుకున్నది కాదు, పాపం ఎక్కడ ఏది చేసింది కాదు. 2001 ఆగస్టు 10వ తారీఖున పెళ్లి చేసుకున్నా. 2002 వరకు చేయాల్సిన పూజలన్నీ చేయించి, స్కూల్ ఉండేది కదా, వినాయక చవితి వస్తే స్కూల్ తరపున పెద్ద విగ్రహం పెట్టించేవాడు, దానికి అనుసంతర్పణ చేపించేవాడు. దానిలో ముందుగా మేమే కూర్చొని పూజ అన్ని చేయించినాం. పొట్టుల్లో పాలు పోపేయటము, ఇప్పుడు స్వాములు ఉంటే వాళ్ళ కాళ్ళకు మొక్కేయటము, అన్ని A to Z. ఆమె ఏమందంటే ఒకటే అంది, నువ్వు నా యజమానుడు కమ్మంటే నువ్వు చెప్పిన పనల్లా నేను చేస్తాను, కానీ దేవుడు నిన్ను ఒక రోజు పట్టుకుంటాడు అని అన్నిటికీ ఓకే అయింది, అన్ని చేస్తా వచ్చింది బాబు, ఎక్కడ కూడా కాదన్న. ఇట్లా చేస్తా ఉండేటప్పటికల్లా ఒక రోజు రాత్రి నేను అంటే దర్శనంలో కూర్చొని ఒక హనుమాన్ టెంపుల్ ముందు కూర్చొని జపం చేస్తున్నట్టుగా కూర్చుంటే అది చాలా పెద్దగా ఉంది. దీనికంటే పెద్దదైనటువంటి ఒక చెయ్యి వచ్చింది నా దగ్గర. ఆ చెయ్యి వచ్చి ఇట్టా లేపింది నన్ను. లేపి ఆ దృశ్యం ఇప్పటికీ జ్ఞాపకం చేసుకున్నా కూడా ఒళ్ళు జలతరించినట్టుగా లేపి, ఇది కాదు అని చెప్పేసి కొన్ని సముద్రాలు దాటించి పైకి తీసుకెళ్ళి ఇది నీ ప్లేసు అని చెప్పేస్తే అక్కడ ఎంతో తేలికైనటువంటి విధానం, అలాంటి అనుభూతి పొందిన. లేచి ఏమిటో చెప్పిన, రాత్రి ఇట్లా కల వచ్చిందంటేను అమ్మాయి అంది, దేవుడు నిన్ను పట్టుకున్నాడు, ఆ మాంత్రికుడు చెప్పినట్టుగా నీకు కంపల్సరిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మరి నీ ఇష్టం ఆలోచించుకోండి. అప్పటి నుంచి కొంచెము దేవుని మీద ఆశ కలిగింది, దొంగసాటుగా వెళ్ళటం మొదలుపెట్టిన. ఎందుకంటే అక్కడ అందరినీ హేళన చేసిన పరిస్థితులు కాబట్టి దొంగసాటుగా కిల్లీ షాప్ లో పెట్టేవాడిని బుక్ బైబుల్, అక్కడి నుంచి చర్చికి వెళ్ళేవాడిని, అక్కడి నుంచి మళ్ళీ కిల్లీ షాప్ లో పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడిని ఎవరైనా అడిగితే మ్యాట్నీ కనో మార్నింగ్ షో కనో చెప్పేవాడిని. అట్లా అబద్ధాలు చెప్తా వచ్చేవాడు. అట్లా కొద్దిగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ దేవుని మీద ఇంట్రెస్ట్ పెరిగింది, క్రైస్తవుల మీద ద్వేషం పెరిగింది. ఎందుకు ద్వేషం పెరిగిందంటే అందరూ కూడా మా ఏరియాలో అందరూ సహాయం. ఏ పాస్టర్ని అడిగినా కూడా నీకు ఎక్కడి నుంచి సహాయం అవుతుందంటే పలానా సంస్థ నుంచి సహాయం వస్తుంది, నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే పలానా సంస్థ. అంటే సంస్థలు ఉండేవి సహాయం అంటే డబ్బుల కోసము. ఇట్లా మీటింగ్లు కనుక పెట్టినట్లయితే జనాలు బాగా తోలేవాళ్ళు బస్సులో పెట్టేసి. అట్లా వాళ్ళ మీద ద్వేషం పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ వచ్చిన తర్వాత గుంటూరు వస్తే అక్కడ ఇక్కడ నుంచి కుత్బుల్లాపూర్ నుంచి ఒక ఆయన కోచింగ్ తీసుకోవడానికి అక్కడికి వచ్చాడు. కుత్బుల్లాపూర్ నుంచి కోచింగ్ తీసుకోవడానికి గుంటూరు వచ్చాడు. గుంటూరు వస్తే అక్కడ నేను కొద్దిగా మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం క్లాసులు చెప్తా ఉంటాం హాస్టల్లో. చెప్తా ఉంటే ఈయన నన్ను గమనించి ఆయన అన్నాడు, శ్రీను నువ్వు గనక హైదరాబాద్ వచ్చినట్లయితే మంచి లైఫ్ ఉంటుందా నీకు అన్నాడు. సరేలని చెప్పేసి ఆయన నంబర్ ఇచ్చాడు. డిఎస్సి కోచింగ్ అయిపోయింది, శ్రీకాకుళం వెళ్ళి ఎగ్జామ్ రాసినాము, నో రిజల్ట్స్ ఏం రాలేదు. ఇక బతకాలి, భార్యని బతికించుకోవాలి, ఏం చెయ్యాలి అని అంటే ఇక నేను ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కాబట్టి హైదరాబాద్ వచ్చిన 2002వ సంవత్సరము జూలై మాసంలో హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే పాపం వచ్చి తీసుకెళ్ళి అతను కుత్బుల్లాపూర్లో ఉండేవాడు, గవర్నమెంట్ స్కూల్లో వాలంటీర్ టీచర్గా చేసేవాడు.
ఆయనకు ఒక ట్యూషన్ ఉంది. ఆ ట్యూషన్ లో నన్ను కూడా చేర్చుకున్నాడు. ఇద్దరం చెప్తున్నాము. చెప్తా ఉన్న తర్వాత దీనికంటే ముందు ఇంకొక ఇన్సిడెంట్. నేను హైదరాబాద్ బయలుదేరేటప్పుడు కొద్దిగా నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని మా బాబాయ్ ఒక అతనికి తెలిసి, నేను బస్సు ఎక్కుతా ఉంటే ఎక్కడికి వెళ్తున్నావయ్యా అన్నాడు. హైదరాబాద్ వెళ్తున్నాను బాబాయ్ అన్న. అంటేను అప్పుడు ఆయన ఒక బుక్ ఇచ్చాడు నా చేతిలో పెట్టి. ఏమన్నాడంటే, నువ్వు ఎట్టయితే ఫారిన్ కరెన్సీ అనేటటువంటి దేశంతో ఉన్నావో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బక్సింగ్ అని చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం అనేటటువంటి ఆ బుక్ నా చేతులు పెట్టి, నువ్వు వెళ్ళి ఈయన కలువు, నీకు ఇది సెట్ అవుతానన్న. నేను అప్పుడు అన్నా, ఈ రోజుల్లో డబ్బుకు లోబడిన దేవుడు చెత్తకోట్లింగాల్లో బోల్డింగ్ అని అనేసిన. ఈయన గురించి నాకు అసలు తెలియదు కాబట్టి అట్లా అన్నా. అట్లని హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గాంధీనగర్లో ఒక స్కూల్ ఉంటేనే స్కూల్లో టీచర్కి జాయిన్ అయ్యి ఇట్లా తిరుగుతా ఉంటే దాని దిగువనే బెతస్తా ప్రార్థనా మందిరం అని. దాని మీద ఉన్న వాక్యాన్ని చూసి ఒకరోజు ఆ మందిరానికి వెళ్ళాను. ఆ మందిరానికి వెళ్తే ఇక్కడ ఒక ఆయన గట్టిగా పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఈ పరామర్శలన్నీ చేసి డైరెక్ట్ గా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అట్లా ఆ బెతస్తా మందిరానికి మెల్లిమెల్లిగా కొనసాగటం జరుగుతూ వచ్చాం. అక్కడి నుండి తర్వాత 2003 సంవత్సరంలో అక్టోబర్ మాసంలో ఇద్దరం కూడా బ్యాప్టిజం తీసుకున్నాము. ఒకే సంవత్సరంలో బ్యాప్టిజం తీసుకొని గాంధీనగర్ నుంచి భగత్ సింగ్ నగర్కి వచ్చాం. వచ్చిన తర్వాత మందిరానికి వెళ్తా ఉన్నాం. బ్యాప్టిజం తీసుకున్నాము, మందిరానికి వెళ్తా ఉంటే అక్కడ శనివారము సంఘ ప్రార్థన. ఈ సంఘ ప్రార్థనకి వెళ్తా ఉంటే ప్రార్థన చేయాలంటే భయం వేసేది. ప్రార్థన చేయాలంటే భయం వేసేది. వాక్యం అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన చేయకపోతే అక్కడ ఒక డానియల్ అని ఒక అతను ఉన్నాడు. ఆయన అంతటితో వదిలిపెట్టేవాడు కాదు, పొడిచేవాడు, చెయ్యి అనేవాడు. నాకేం ఇంతమందిలో ప్రార్థన చేయాలంటే భయం వేసేది. ఇక నీతో తలకాయ నొప్పెందుకని చెప్పేసి సంఘ ప్రార్థన మానేసిన తర్వాత సంఘ ప్రార్థనకు రావట్లే, ఓన్లీ ఆదివారమే వచ్చేవాడు. ఇట్లా జరుగుతున్న సందర్భంలో ఒకరోజు నాకు ఎందుకనో మందిరంలో పని చేయాలి అని ఆలోచన పట్టింది. మందిరంలో ఏదన్నా పని చేసుకోవాలని ఆలోచన వచ్చి లేచి పొద్దున్నే మందిరానికి వెళ్ళాను. 7:30 ఆ టైంలో వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక 3 యవనస్తులు ఉన్నారు. యవనస్తులు ఉంటేను, ఏమన్నా ఇటు వచ్చారు అని అంటే, ఏం లేదు ఊరికే వచ్చానంటే, లేదు ఊరికే రావు, ఏదో కారణం ఉంటేనే వస్తావు అని అంటున్నారు. అంటే నేను అన్నప్పుడు ఏమైనా పని ఉంటే చేసుకుందామని వచ్చాను అంటే, వాళ్ళలో ఒక అతను అన్నాడు, ఫిలోమోన్ అనే అతను, దేవుడు గాడితోనైనా పని చేయించుకుంటాడు అన్న. అంటే నేను గాడిదన అంటే, కాదన్నా, ఒక 2-3 నెలలకు బట్టి మందిరం శుభ్రపరచడానికి ఎవ్వరు రావట్లేదు, సంఘం అంతా ప్రార్థన చేసింది, దేవుడు నిన్ను లేపుకున్నట్టున్నాడు, ఈ పనికి నిన్ను నియమించినట్టున్నాడు అన్నాడు. అంటే నా పిలిపేది మందిరం శుభ్రపరచడం అని చెప్పి ఆ రోజు నుంచి సండే పొద్దున్నే మందిరానికి వెళ్ళటం, బాత్రూమ్లు కడగటం, మందిరం మొత్తం చిమ్మటం, సాపులు వేయటం. మళ్ళీ దానికి ఆయన అడ్డు వచ్చేవాడు, ఆ డానియల్. ఆయన డ్యూటీ ఏంటంటే మైకులు పెట్టడము, కరెంట్ పని. ఆయన పొద్దున్న వచ్చేవాడు. ఆయన నన్ను పిలిచి, నువ్వు చీపురు పట్టుకోవడానికి నీకు అసలు రక్షణ ఉందా, మారు మనసు ఉందా అని చెప్పేసి అటకాయించేవాడు. ఆయనతో మనకెందుకులని ఆయన ఉన్నంత సేపు సైలెంట్గా పక్కన నుంచునేవాడిని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చిమ్ముకొని కడిగేసుకొని బాత్రూమ్లు ఇవన్నీ చేసుకొని ఇంకొచ్చాం. ఇట్లా చేస్తుండగా 2003 సంవత్సరంలో 19వ విడత జన్మభూమి కార్యక్రమం పెట్టారు. అక్కడ టర్నింగ్ పాయింట్. అక్కడ హైదరాబాద్ లో ఇల్లు లేని వాళ్ళు ఇళ్ళకి అప్లై చేసుకోమని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చింది. మేము కౌన్సిలర్ ఇంటి ముందు ఉంటున్నాం.
ఆమె ఏమైనా పిలిచి అందరు ఇళ్ళకి పెట్టుకుంటున్నారు, మీరు కూడా పెట్టుకోండి అన్నారు. ఏం పరిగెత్తుకొచ్చి నాతో చెప్పింది, వాళ్ళంతా ఇళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటున్నారంట, మరి నువ్వు కూడా పెట్టొచ్చు కంటే నేను అమ్మాయిని పోవట్లేదు, నేను కాక మొన్న వచ్చాము, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మరి వాళ్ళకి లేదు మనకెవరు ఇస్తారంటేను, లేదు పెట్టరాదా అంది. సరే వెళ్తే అప్లికేషన్లు అయిపోయి ఆ కౌన్సిలర్ వాళ్ళ మిస్సెస్ ఏమందంటే, శ్రీనివాస్ ఆ అప్లికేషన్లు అయిపోయినాయి కదా, రేషన్ కార్డులు పెట్టుకుంటున్నారు, దానికన్నా పెట్టుకో. సరేనని ఆ అప్లికేషన్ తెచ్చుకొని రేషన్ కార్డుకి పెట్టిన ఆమె మళ్ళీ ఏమందంటే, దాని మీద ఇంటి స్థలం కొరకు కూడా అని రాయవయ్యా. నేను అంతే రాసిన, రేషన్ కార్డు అప్లికేషన్ మీదే ఇంటి స్థలం కొరకు కూడా అని రాసి ఇచ్చేసిన 3 నెలలకో 4 నెలలకో కౌన్సిలర్ పిలిచాడు. పిలిచి, శ్రీనివాస్ నీకు ఇల్లు వచ్చిందయ్యా అన్నాడు. పొద్దున్నే పిలిపించాడు, ఇల్లు వచ్చిందయ్యా సూరారంలో అన్నాడు. నేనన్నా, సార్ పొద్దున్నే జోకులేదా, నేనే దొరికేనా అన్నా. లేదు శ్రీనివాస్ నీకు ఇల్లు వచ్చింది సూరారంలో, ఇల్లు చూసుకొచ్చుకో అన్నాడు. సరేనని చెప్పేసి అక్కడికి వెళ్తే ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన తర్వాత దానికి గుమ్మములు పెట్టడానికి బెతస్తాలు చాలా మందిని అడిగితే మేము రాం. అయితే ఒక అతను అన్నాడు, తమ్ముడా నేను వస్తాను అన్నాడు. వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ అన్నాడు, తమ్ముడా నీ ఇంటిని ఆధారం చేసుకుని దేవుడు ఇక్కడ ఒక మందిరాన్ని పెట్టాలనుకుంటున్నాడు అని అన్నాడు. అంటే నేనన్నా, ఇప్పుడు ఎదుగుతా ఉన్నాము, మళ్ళీ నువ్వు మందిరం అంటే అది మా వల్ల కాని పని అన్నా. అంటే లేదు దేవుడు సహాయం చేస్తాడులే, ఒప్పుకో అన్నాడు. ఒప్పుకోమంటే సరేనని ఒప్పుకోను. ఇక నా విధంగా అక్కడ 2003వ సంవత్సరం 4వ సంవత్సరంలో అక్కడ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి ఇల్లు వచ్చింది, ఇంట్లోనే మందిరం. అట్లా చేస్తూ ఉండగా బ్రదర్స్ అందరం గ్యాదర్ అయ్యాము, 4-5 గ్యాదర్ అయ్యాము, చేస్తూ ఉన్నాము. చేస్తూ అట్లా చేసి అక్కడ ఒక స్థలం కొన్నాం. 2007వ సంవత్సరంలో మేము బల్ల కోసం అడిగితే స్థలం ఉంటేనే బల్ల ఇస్తానన్నారు. అందుకని చెప్పేసి స్థలం కొన్నాము బ్రదర్స్ అందరమే. కొన్న తర్వాత దేవుని కార్యాలు ఎలా ఉన్నాయి అనడానికి టేబుల్ స్టార్ట్ చేసిన తర్వాత కురియన్ గారు వచ్చారు, టేబుల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు దీని మీద అలిగేషన్ తీసుకొచ్చారు. ఏం అలిగేషన్ అంటే, ఈ మందిరము మా మందిరానికి దగ్గరగా ఉన్నది కనుక మీరు మీ మందిరాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే బ్రదర్స్ అందరూ మాట్లాడుకొని, దేవుని పరిచర్య కదా, వాళ్ళు చేస్తే ఏముంది, మనం చేస్తే ఏముంది, మనం కూర్చుందాము వాళ్ళకి ఇద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాం. బ్రదర్స్ అందరూ మాట్లాడితే ఈ పంచాయతీ తీర్చడానికి కురియన్ గారు హెబ్రోన్ రమ్మన్నారు. హెబ్రోన్ వెళ్ళేటప్పటికల్లా ఆయన ఓకే సెటిల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, నాకు హ్యాండ్ ఓవర్ చేయటమే. ఇంతలో పెద్ద ఆయన దిగొస్తున్నాడు మెట్ల మీద. దిగొస్తూ ఆయన కురియన్ వాట్ ఈస్ ద మ్యాటర్ అన్నాడు. అంటే ఫిలిప్ గారు, ఫస్ట్ టైం మేము కూడా ఫిలిప్ గారిని అప్పుడే చూసినాము. నో బ్రదర్ ఈజ్ ఆల్రెడీ సార్వుడ్, సెండ్ దెమ్ అన్నాడు. నో టెల్ మీ వాట్ ఇస్ ద మ్యాటర్ అంటే అప్పుడు అన్నాడు, 2 మందిరాల దగ్గర ఉన్నాయి బ్రదర్, ఆ రెండింటిని కలిపేస్తున్నామంటే ఆయన అరిచాడు. ఆయన నో డోంట్ డో లైక్ దట్. మళ్ళీ ఈయన కలెక్ట్ చేసుకుని, నో బ్రదర్ దే ఆర్ ఆల్రెడీ యాక్సెప్టెడ్, దేర్ మెర్జర్ ద 2 అసెంబ్లీస్ 1 ప్లేస్ అని అంటే అరిశారు. కురియన్ డూ వాట్ ఐ సే, డోంట్ డిస్టర్బ్ ద అసెంబ్లీ అరిచేశారు. అట్లా మందిరం ఆగింది. అంటే నేను దీన్ని ఎందుకు ఇంతగా నొక్కి చెప్తున్నానంటే, ఈ దినాలలో అనేక అసెంబ్లీల్లో ఇలాంటి డిస్ప్యూట్స్ వస్తా ఉన్నాయి. దేవుడు ఆపాలంటే ఆపగలడు, తీసేయాలంటే తీసేయడు. బ్రదర్స్గా మేము హోల్ హార్టెడ్గా వాళ్ళకి ఇచ్చేయడానికి ఒప్పుకున్నాం. హోల్ హార్ట్ వాళ్ళు ఎంతగా చేసుకొచ్చారంటే, సర్వే పైన శాటిలైట్ ద్వారా ఫోటో తీశారు. సరే అట్లా అయిపోయిన తర్వాత పరిచర్య పెరుగుతూ ఉంది. అప్పటి వరకు
2001లో మ్యారేజ్ అయ్యింది, అది ఒక ఘట్టం. 2001లో మ్యారేజ్ అయితే 2005 వరకు పిల్లలు లేరు. డాక్టర్లు చూపించుకుంటే మీకు పిల్లలు పుట్టరు అన్నారు. ఇది ఒక ప్రాసెస్. అయితే సరేలే, మేము ఒకటే అనుకున్నాం, దేవుడితే తీసుకుందాం, లేకపోతే స్కూల్ పిల్లలే మన పిల్లలు అనుకున్నాం, వదిలేసిన తర్వాత 2005లో ఎవరైతే మీకు పిల్లలు పుట్టరు అన్నారో ఆమె దగ్గరికి ఒక కొంచెం ఫేవర్ వస్తే తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నారు, నాకేదో కొంచెం డౌట్గా ఉంది, టెస్ట్ చేస్తాను సార్ అన్నారు. సరే చేయమంటే ఆమె టెస్ట్ చేసి వచ్చి నవ్వు థర్డ్ మంత్ అని ఆమె ఏమందంటే, ఆర్ యూ క్రిస్టియన్? క్రైస్తవులా అంటే నవ్వు మేడం అంటే, ఇది మీ దేవుడు చేసినటువంటి పని తప్పితే నా సర్వీస్లో ఎలాంటి కేసు నేను చూడలేదు. సరేనని చెప్పుకున్నాము, వచ్చినాము. ఈమెకి అప్పుడు స్కూల్ నాకు బయట ఉండేది, ఆ స్కూల్ గవర్నమెంట్ ల్యాండ్లో కట్టామని చెప్పేసి, రాజీవ్ కడపలో కట్టించామని చెప్పేసి ఆ స్కూల్ మొత్తం డిస్మెంటల్ చేసేసారు. డిస్మెంటల్ చేసినటువంటి ఒక 1 monthలోనో 1.5 monthలోనో ఈమెకి అబార్షన్ అయింది. స్కూల్ పోయింది. ఆఫ్టర్ 5 years తర్వాత కొడుకు పుట్టాడు. అంటే 8th monthలో అబార్షన్ అయింది. అట్లా ఇక అందరూ అనుకున్నారు స్కూల్ పని అయిపోయింది, సార్ పని అయిపోయింది, ఈయన మోటామోలు చదువుకొని వెళ్ళిపోతాడు అనుకున్నారు. అయితే దేవుని కృపను బట్టి మళ్ళీ నిలబడినాం. తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది, కుమారుడు పుట్టాడు. ఇట్లా ఈ వరవడిలో జరుగుతూ ఉన్న సందర్భంలో 2006 సంవత్సరంలో ఏప్రిల్ మాసం 1st బాబు పుట్టాడు. ఇక్కడేమో VBS జరుగుతూ ఉంది. మా VBS ఎలా ఉండేదంటే, ఇక్కడ దరిదాపుగా 2 DCMలు నింపేవారు. ఈ 2 DCMలు ఎక్కడ తీసుకెళ్లాలంటే SR నగర్ తీసుకెళ్ళాలి, ఎఫ్రతా ప్రార్థనా మందిరాన్ని తీసుకెళ్ళాలి. ఇక్కడ లోడ్ చేసుకోవాలి, అక్కడ అన్లోడ్ చేయాలి, మళ్ళీ అక్కడ లోడ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా బ్రదర్స్ అందరం కష్టపడేవారు. ఊరు నుంచి ఫోన్ వచ్చింది, బాబుకి హార్ట్ లో హోల్ ఉంది, ఏడ్చినప్పుడు బాగా గ్రీనిష్ వచ్చేస్తా ఉన్నాడు అని చెప్పి ఫోన్ వచ్చింది. ఇక్కడ పరిచర్య, ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాలా అనేటటువంటి సందిగ్ధం. అయితే బ్రదర్స్ చాలా మంది ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, అంతకుముందు ఒక దెబ్బతిని ఉన్నావు, ఇప్పుడు నువ్వు తొందరగా వెళ్తే అక్కడ ఏదన్నా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందేమోనని మన వాళ్ళు కూడా, బెతస్తా వాళ్ళు కూడా సలహా ఇచ్చారు. అయితే ఏమేమందంటే, అక్కడ నుండి పరిచర్య వదిలిపెట్టి మాత్రం రావద్దు, పరిచర్య నువ్వు చేసుకొని రా, దేవుడు ఇక్కడ కార్యం చేస్తాడని అలాంటి భరోసా ఇచ్చింది. ఇక ఆగిపోయినా పిల్లాడు ఓకే సెట్ అయిపోయాడు. ఇట్లా జరుగుతూ ఉండగా కొంతకాలానికి మినిస్ట్రీకి పిలుస్తున్నారు. హెబ్రోన్ నుంచి పరిచర్యకి పిలుస్తా ఉన్నారు. సండే మినిస్ట్రీకి వెళ్ళాలి. నాకు స్టేజ్ ఫీర్ బాగా ఎక్కువ, 10 మంది ముందు నిలబడి చెప్పాలంటే. ఇప్పుడు రెవెన్యూలు కూడా చాలా సందర్భాలు అడిగినా కూడా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చినాము. అయితే మినిస్ట్రీకి పంపించాలని ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మినిస్ట్రీకి పంపించాలని వాళ్ళు బాగా ఫోర్స్ చేస్తూ ఉంటే 2017 సంవత్సరంలో అప్పటికి నాకు ఈ చెయ్యి కొంచెం దెబ్బతింది, చెయ్యి పని చేయకపోతా ఉంటే మధ్యాహ్నప్పుడు మా ఇంటికి ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి, ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు, వచ్చి కూర్చొని అన్నాడు, పీటర్ అన్న, ఒకవేళ దేవుడు గనక పరిచర్య గనక పిలుస్తున్నట్లయితే తొందరగా లోపడు, లేకపోతే ఎరగొడతాడు అని ఆయన అనుభవం చెప్పుకొచ్చాడు. ఆయన దేవుడు పిలుస్తా ఉంటే వెళ్ళకపోయేటప్పటికల్లా నడు ఎరగొట్టాడంట. 3 సంవత్సరాలు మంచంలో పెట్టిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత అప్పుడు సెట్ అయ్యి సేవ చేస్తున్నాడు. ఆయన ఆ మాట చెప్పగానే నేనన్నా, నాకు కూడా చెయ్యి పని చేయట్లే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్ట పట్టుకొని అయ్యో అయిపోయింది అన్నాడు మరి అని అంటే, ఆయన అన్నాడు తొందరగా లోబడి అన్నాడు. లోబడమంటే సరే ప్రార్థన చెయ్యన్న, ప్రార్థన చేశాడు, సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వాళ్ళు
ఫస్ట్ మినిస్ట్రీ రాసిందే పాల్వంచి రాశారు. ఈ రీడింగ్ మినిస్ట్రీ డిసెంబర్ 25కి వెళ్ళాలి, 31కి వెళ్ళాలి. వాళ్ళకి ఫోన్ చేశాను, మరి మనం వెళ్ళకూడదనేది నా కాన్సెప్ట్. వెళ్ళకపోతే మళ్ళీ దేవుడు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడని అదొక భయం. వాళ్ళకి ఫోన్ చేసి, అన్న మరి డిసెంబర్ 25th మీరు చూసుకోగలరా అన్న. ఓకే అన్న. అమ్మయ్య, ఈ ఘట్టం అయితే ఓకే అయ్యింది. నెక్స్ట్ 31st దగ్గరకు వస్తా ఉంది. ఆ రోజుకి ఏదో ఒకటి ఆలోచించుకోవచ్చు అనుకున్నా. 31st 29th 30కి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు, అన్న ఈసారి మాత్రం మీరు కంపల్సరీగా రావాలి అన్న. రావాలంటే సరేనని చెప్పేసి ఎట్టోగొట్ట ఆ ఇష్టంతోనే వెళ్ళిన. వెళ్ళిన తర్వాత వాచ్ నైట్ సర్వీస్ నైట్ 31st బాగా జరిగింది. జనవరి 1st వర్షిప్ కూడా బాగా జరిగింది. టేబుల్ మెసేజ్కి వచ్చింది. టేబుల్ మెసేజ్కి వచ్చి స్టార్టింగే ఈ కాబోదు అని చెప్పారు. దేవుని మహిమ దొరికిపోవుట, ఆ టాపిక్ చెప్పమంటాడు దేవుడు. ఇట్లా మొదలు పెట్టేటప్పటికల్లా ఏలీ కుమారుల గురించి చెప్తా ఉన్నాడు టేబుల్ మెసేజ్. ఈ దినాలలో సంఘాలలో ఎలా ఉన్నారు అని చెప్తా ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి, అన్న ఇది ఏ రోజు అనుకుంటావన్నా అన్నాడు. జనవరి 1st అన్నా, నువ్వేం ఏకాబోధ అంటున్నావు, ఏలీ కుమారులు అంటున్నావు, ఏందన్నా ఇదని అంటున్నాడు ఆయన వచ్చి. అంటే నేనన్నా, అన్న నాకైతే దేవుడు దీన్ని చెప్పమన్నాడు, ఇది చెప్తున్నా. ఒకవేళ మీకు ఏమైనా అభ్యంతరం అయినట్లయితే నేను పక్కన కూర్చుంటా, మీరు చెప్పుకోండి, ఏమైనా పెడితే తిని వెళ్ళిపోతాను. అంటే ఆయన అన్నాడు, మీతో వచ్చిన సావిదేను, హైదరాబాద్ నుంచి వస్తారు, ఇష్టం వచ్చినట్టు మెసేజ్ చెప్పు వెళ్ళిపోతారు అన్న. ఆ మాట అనగానే మొత్తం నీరు గారిపోయింది. ఫస్ట్ టైం నా మినిస్టర్. అంతకుముందు ఎప్పుడో ఎక్కడికి వెళ్ళింది కాదు. ఎప్పుడైనా మా మందిరంలోనే వాడబడతా ఉంటాం, అదైనా కూడా సంఘ ప్రార్థనకే వాడబడతా ఉంటాం. ఫస్ట్ టైము బయటికి వెళ్ళి ఇట్లా చెప్పడం. ఆ సందర్భంలో ఆయన ఆ మాట అనేటప్పటికల్లా మొత్తం నీరు గారిపోయి, సరే దేవుడు చెప్పిందే అని చెప్పేసి ఆ మెసేజ్ కంప్లీట్ చేసిన. గట్టిగానే వెళ్ళింది. అయిపోయిన తర్వాత ఒక మూలకెళ్ళి కూర్చున్నా. మూలకెళ్ళి కూర్చున్న తర్వాత ఒక 4 యవనస్తులు వచ్చారు. వచ్చి అన్నారు, అంకుల్ ఆ దౌర్భాగ్యం మేమేనా అంకుల్ అన్న. అప్పుడు కొంచెం ఏమైందయ్యా అంటే, ఈ చెప్పిన అవలక్షణాలన్నీ మాలోనే ఉన్నాయి అంకుల్ అన్నారు. మీ పేరెంట్స్ ఏంటంటే అప్పుడున్న ఎవరైతే వద్దన్నారో వాళ్ళు. అట్లా ఆ మినిస్టర్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చోటకి సండే మినిస్ట్రీ పంపించారు. ఇంకో చోట పంపించారు. ఇంకో చోట పంపిస్తే ఎక్కడికి వెళ్ళిన తర్వాత వర్షిప్ అయిపోయింది. టేబుల్ మెసేజ్ నయోమి రూత్. అక్కడ విలేజ్ కాబట్టి పైన ఉన్న మైక్. నయోమి రూతుల గురించి చెప్తా ఉంటే పైన ఉన్న మైక్ బంద్ చేశాను. నాకు డౌట్ ఇచ్చింది, నేను ఏమీ బయట ఏం చెప్పట్లేదు కదా, మరి మందిరాల్లో ఉన్నటువంటి అత్తాకోడలు ఎలా ఉండాలనే కదా నేను చెప్తూ ఉంది. మరి అత్తని కోడలు ఎలా ప్రేమిస్తుంది, అత్త కోడలు ఏ విధంగా చూసుకుంటుంది, ఈ రోజులు ఎలా ఉన్నాము, ఆ రోజులు ఎలా ఉన్నారు, వాళ్ళు మనం క్రైస్తవులుగా ఉంటున్నామా అని ఈ రేంజ్ లో నేను చెప్తా ఉంటే మైక్ ఎందుకు బంద్ చేశారా అని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత మెసేజ్ అయిపోయింది. ఒక ఇంట్లో తీసుకెళ్ళి అన్నం పెడితే తింటా ఉంటే అక్కడ అక్క అంది, అన్న చాలా సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి మాట్లాడాడు అన్నా. ఏమైందమ్మా అంటే, పైన మైక్ బంద్ చేశారు, గుర్తుపట్టారన్నా. అవునమ్మా, ఎందుకు అన్న. మన వారు ఇద్దరు అత్తాకోడలు మందిరంలో పెద్దలే కొట్టుకున్నారన్నా, అత్తాకోడలు కొట్టుకున్నారు, ఇది బయటకు వెళ్ళకూడదని చెప్పేసి మనోళ్ళు బంద్ చేశారు అన్న. సరేనని చెప్పేసి అక్కడి నుంచి వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో చోటకి వేశారు. ఇంకో చోటకి అయితే అక్కడ కూడా వెళ్ళిన. అక్కడ వర్షిప్ అయిపోయింది. టేబుల్ మెసేజ్ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు గురించి ఎక్కువ చెప్తారు. ఇంట్లో ఉన్న కుమారుడి గురించి దేవుడు ఈ రోజు మాట్లాడమన్నాడు అని చెప్పేసి, ఇంట్లో ఉన్న కుమారుడు ఆ దినాలలో వాడు తప్పిపోయాడు, బుద్ధి వచ్చింది, ఇంట్లోకి రావాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఈ దినాలలో విశ్వాసులు గాని ఎల్డర్స్ గాని పోయినోడు ఇంట్లోకి వస్తా ఉంటే మనం ఏమన్నా చేర్చుకుంటున్నామా?
లేకపోతే వాడిని ఎల్లగొట్టేసేసి వాడి మీద లేనిపోయిన అలిగేషన్ పెట్టి తన్ని బయట జరుగుతున్నామా? ఇది మెసేజ్. చెప్పిన తర్వాత కిందకి అక్కడ స్థానిక సేవకుడు ఉన్నాడు. ఉన్న తర్వాత భోజనం సహవాసంలో ఎక్కడి నుంచి వచ్చారన్నా ఏందన్నా ఇవన్నీ అడిగాడు. అడిగితే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇవన్నీ చెప్తే స్థానిక సేవకుడు అన్నాడు, అన్నా ముందే చెప్పినట్లయితే సాక్ష్యం చెప్పించేవాడు కదా అన్నాడు. ఇంకోసారి పిలుచుకుంటాం లే అన్నాడు ఆయన. హెబ్రోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, పీటర్ అన్న అక్కడేమో గొడవ అయిందా అన్నాడు. గొడవ ఏం కాలేదన్నా అన్నాడు. మరి అక్కడ గొడవ అయిందని అక్కడున్న స్థానికులు ఫోన్ చేశారు. అంటే ఏ విషయంలో అంటే తర్వాత తెలిసింది ఏంటంటే, అక్కడ కూడా ఒక ఫ్యామిలీ పాపం బయటకు వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళని చేర్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ కి మనసు లేదట. అందుకని చెప్పేసి ఇట్లా చెప్పావని చెప్పేసి మీ మీద అలిగేషన్ తీసుకొచ్చాడు సంఘంలో ఉన్నటువంటి అక్కడ అని. ఇట్లా ఈయన తర్వాత ఇంకొక చోట వెళ్తే అక్కడ కూడా ఇంతే. ఏడకి వెళ్ళిన ఈయన అంతటితో నా పరిచర్య బంద్. ఈయన లేదు, పరిచర్య మొత్తం క్యాన్సిల్ చేసేసారు. ఇట్లా ఒక 4 ప్లేస్లకు వెళ్ళిన ఇది సేవా పరిచయం. పోతే దేవుడు అనేక రీతిలుగా నాకున్నటువంటి అలవాటు ఏంటంటే, ఏ పని మొదలు పెట్టాలన్నా కండిషన్ పెడతా. ఏ పని మొదలు పెట్టాలన్నా దేవుడు మాట్లాడితేనే ఆ పనికి కొనుక్కోండి. ఇలాంటివి దేవుడు ఇంకొక సమయం వస్తే ఓకేనా చెప్దాం. అందుకని దేవుడు ఈ విధంగా అన్య కుటుంబంలో నుంచి దేవుడు రక్షించుకుంటూ వచ్చాడు. ఇంకా మా రక్త సంబంధికులు, మా అన్నదమ్ములు ఎంతో మంది రక్షించబడలేదు. మా అమ్మ కూడా ఇంకా రక్షించబడలేదు. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు, రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రైజ్ లో టెస్టిమనీలో ఒక చిన్న విషయం నేను చెప్తాను. హాస్పిటల్లో ప్రతి చిన్న విషయం గురించి చాలా బాగా ప్రార్థన చేశాను. చాలా బాగా ఎంత బాగా ప్రార్థన చేశాను. యవనస్తుల కొరకు, సంఘం కొరకు, ఆ సంఘం అంతలాగా చెందిందంటే అంతమంది విశ్వాసం, అంతమంది యవనస్తులు సంఘంలో ఉంటారు. అందరూ అలా ఉండాలంటే కేవలం అన్న ప్రార్థన, మంచి ప్రార్థన. ప్రార్థన అవసరం ఉంటే అన్నకి చెప్పండి అన్న మా గురించి ప్రార్థన చేయండి. మీరు మళ్ళీ వచ్చి చెప్పే వరకు వాళ్ళు ప్రార్థన చేస్తాం. మంచి ప్రార్థనా పరుడు, మంచి విశ్వాసి, మంచి పరిచయం జరిగిస్తున్నారు. వాళ్ళ పరిచయం కొరకు, వాళ్ళ సంఘం కొరకు, ఆయన కుటుంబం కొరకు, ఆయన స్కూల్ కొరకు దయచేసి ప్రార్థించండి. సాక్ష్యం కొరకు సోదరుడు చిరంజీవి గారు ప్రార్థన చేస్తారు. చిరంజీవి గారు ఈ తర్వాత ఒక పాట పాడుకుంటారు. ఆ తర్వాత మెయిన్ మెసేజ్ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, మీ ఘనమైన మీ మహిమగల నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క అనాది సంకల్పము, మీ ఏర్పాటులో ఈ ప్రాంతంలో తండ్రి మీరు ప్రభా ఇక్కడ ఒక సాక్ష్యాన్ని మరి నిలుపుకోవాలని, ఏర్పరచుకోవాలని మీ యొక్క ప్రణాళికలో తండ్రి మీ దాసుడు మహిమ దాసును ప్రభా, అలాగే ఆ సంఘమును, బిడలను మీరు ఈ స్థలానికి నడిపించి ఈ స్థలము ద్వారా ప్రభా ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించుకుని ఈ రీతిగా ఈ నార్త్ జోన్ కంబైన్డ్ యూత్ మీటింగ్ కలిగి ఉన్నట్లో కృపణించినారు. మీకు వందనాలు దేవా. మరి మీ దాసుడు మరి శ్రీనివాస్ జాన్ పీటర్ బ్రదర్ బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యొక్క ఉద్దేశంలో తండ్రి మీ దాసిన ప్రభా మరి ఎపిఎస్సి 1:4 ప్రకారంగా మీరు ఏర్పరచుకున్నారు. మరి మీ తలంపులు నా తలంపులు బట్టి కాదన్నారు. ఆయన తలంపులు వేరుగా ఉంటాయి,
ప్రభా మీ ప్రణాళికలో తండ్రి మీ ఉద్దేశం వేరుగా ఉంది. ప్రభా ఆయన రక్షణ ధనాన్ని మీరు పట్టుకున్నారు తండ్రి. మరి మీకు ఒక సాక్షిగా మీరు వాడుకోవాలని ఉద్దేశించినారు తండ్రి. మీ దాసుని ప్రభా మీరు పట్టుకుని రక్షించుకుని మీ సాక్షిగా ప్రభా మీరు వాడుకుంటున్న దానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా మీ దాసుని ద్వారా తండ్రి మరి చెప్పబడినటువంటి ఆయన సాక్ష్యాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి తండ్రి ఆయన సాక్ష్యం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు అనేకులు మరి పురుగొల్పబడినట్లుగాను, అలాగే ఇంకా భవిష్యత్తులో మీ దాసుని ద్వారా తండ్రి మీ నామం మహిమార్థంగా మీ పరిచర్య జరపబడినట్లుగాను తండ్రి ఆయనకు అప్పగించబడినటువంటి బాధ్యత సంఘము ఇంకా అభివృద్ధి చెందినట్లుగా సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రే ప్రభా కూడి వచ్చినటువంటి మా ప్రియ యవన బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా. మీరే తండ్రి కేవలం వచ్చి మరి వట్టిగా వెళ్ళిపోకుండా ప్రభా మీ యొక్క కార్యాన్ని ఇక్కడ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విన్న వారి హృదయాల్లో తండ్రి అవును ప్రభా మీరు ఏదైనా చేయగలరని ప్రభా మీరు నిరూపించుకున్నటువంటి దేవుడు తండ్రి. తానైతే ప్రభా మరి యొక్క మంత్ర తంత్రాలు నేర్చుకోవాలని ఆశించినారు, కానీ ప్రభా మీరైతే ప్రభా ఆయన ద్వారా మీ రక్షణ సువార్తను అనేకులకు ప్రభా మరి తెలియపరచాలని మీరు ఉద్దేశించినారు. అవును తండ్రి. మరి యవన బిడ్డలు మరి వేరే తలంపులు కలిగి ఉంటున్నారో ప్రభా మీరే ఈ స్థలం నుండి వెళ్ళబోయే ముందు తండ్రి వారితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి దేవా. మరి ముందున్నటువంటి సమయంలో ప్రభా నిలబడి మీ దాసును కూడా మీరు అభిషేకించి ప్రభు బిడ్డలకు కావలసినటువంటి బలమైనటువంటి వర్తమానాన్ని మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దాసుడు మహిమదాసు వారి యొక్క సంఘము ఈ పరిచయను మీరు అభివృద్ధి పరచమని దీవించమని ముందున్నటువంటి సమయాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.